ఒక సినిమా రిలీజ్కి ఒక సినిమా సెట్ మీద ఇంకో సినిమా లైన్లో ఇలా మినిమం 3 సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే రవితేజ ఇప్పుడు ఒకే ఒక్క సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ ఒక సినిమా క్యాన్సిల్ అయింది. హరీష్ శంకర్తో చేసిన సినిమా తప్పించి రవితేజకి వేరే ఏ సినిమా లేదు. వరుసగా ఫ్లాప్లు వస్తున్నాయి కదా, అందుకే నిదానంగా సినిమాలు చేస్తున్నారా అనుకుంటే అది కాదు. మరి రవితేజ స్పీడ్కి బ్రేక్ లేసింది ఎవరు? వరుసగా లైన్లో సినిమాలు, ప్యారలల్ గా షూటింగ్స్, ఇలా ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే రవితేజ ఇప్పుడు స్లో అయ్యారు. ఫ్లాప్లో ఉన్నా సరే సినిమాల కోసం ఎప్పుడు వెయిట్ చేసే పరిస్థితిలో లేని రవితేజకి ఇప్పుడు ఒక సినిమా తప్పించి వేరే ఏం సినిమాలు లేవు. లాస్ట్ ఇయర్ కూడా 2 సినిమాల షూట్ తో బిజీగా ఉన్న రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ మూవీ ఒకటే చేస్తున్నారు. రవితేజ 2022 తర్వాత వరుసగా ఫ్లాపుల్లోనే ఉన్నారు. అయినా సరే సినిమాలు మాత్రం స్పీడ్ గానే చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం హరీష్ కి ఒక్క సినిమా మాత్రమే ఉంది. ఆల్రెడీ మైత్రి మూవీస్ తో గోపీచంద్ మలినేని ప్లాన్ చేసిన భారీ సినిమా ఆగిపోయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కాల్సిన ఈ సినిమా రవితేజకి మరీ అంత బడ్జెట్ అంటే ఆలోచించాల్సిందే అంటూ మూలన పడింది. దాంతో ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ ఒక్కదానితోనే ట్రావెల్ అవుతున్నారు. రవితేజ వరుస ఫ్లాపుల్లో ఉండడంతో ఓటీటీ రైట్స్ కూడా పెద్దగా సేల్ అవ్వడం లేదు. ఇప్పుడు ఎంత బడ్జెట్ పెట్టినా సినిమా పెద్దగా ఆడకపోయినా ఓటీటీ రైట్స్ డబ్బులతో సేవ్ అయిపోతున్నారు నిర్మాతలు. అలాంటిది రవితేజ సినిమాలకి ఓటీటీ రైట్స్ కూడా సరిగా రాకపోవడంతో రవితేజతో సినిమా అంటే ఆలోచిస్తున్నారు. దీనికి తోడు రవితేజ రెమ్యునరేషన్ కూడా దాదాపు 20 కోట్లకు పెంచడం, దాదాపు సగం బడ్జెట్ రెమ్యునరేషన్ కే పోతోందని మీడియం రేంజ్ నిర్మాతలు ఫీల్ అవ్వడంతో అంత బడ్జెట్ పెట్టడానికి ఇష్టపడడం లేదు నిర్మాతలు. ఇవన్నీ కలిసి రవితేజ సినిమాల స్పీడ్ కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. మిస్టర్ బచ్చన్ అయ్యాక అనుదీప్ డైరెక్షన్ లో రవితేజ సినిమా చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. మళ్లీ రవితేజ బ్యాక్ టు ఫామ్ రావాలన్నా, ఓటీటీ రేట్ పలకాలన్నా మళ్లీ సాలిడ్ గా హిట్ కొడితేనే కానీ సాధ్యం కాదంటున్నారు ఫ్యాన్స్. మరి మిస్టర్ బచ్చన్ తో అయినా రవితేజ కెరియర్ లైటప్ అవుతుందేమో చూడాలి.